చక్కెరలో మనము ఈ ఇంగ్రీడియంట్స్ కలిపితే చాలండి. మన ముఖం పైన ఉండే నల్ల మచ్చలు కానీ లేదా మంగు కానీ ఎక్కువ కంటి కింద నలుపు ఉన్నా కూడా ఈజీగా పోతుంది. మన ముఖం తెల్లగా కాంతివంగా మెరిసిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మన ముఖం తెల్లగా రావడానికి పార్లర్కి వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటాం. చక్కెరలో ఈ మాదిరిగా అయితే కలుపుకోండి, ముఖం తెల్లగా మారుతుంది. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేయాలి. ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్లు చక్కెర తీసుకోవాలి. చక్కెర చాలా మంచిదండి మన స్కిన్కి అయితేనా. స్కిన్ పైన ఉండే నల్ల మచ్చలు మంగు మచ్చలు ఈజీగా తొలగించేసి ముఖం తెల్లగా మారుతుంది. అలాగే మనకి ఎక్కువ మొటిమలు ఉన్నా కూడా తగ్గించుంది. సో 2 స్పూన్లు వచ్చేసి ఈ మాదిరిగా చక్కెర తీసుకోవాలా. 1 స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలా. మీరు ఏదైనా వేసుకోవచ్చునండి. నేను ఇక్కడైతే బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలా. కొద్దిగా పాలు, 1 స్పూన్ అంతా పచ్చి పాలు అనేది వేసుకోండి. రా మిల్క్ అంటారు కదా, అవి వేసుకోవాలి 1 స్పూన్. 1 స్పూన్ అంతా రోజ్ వాటర్. ఇప్పుడు ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. చాలా మంచిదండి. వారానికి ఒక 3 సార్లు అనేది ట్రై చేయండి. ముఖం తెల్లగా మారుతుంది. అలాగే నల్ల మచ్చలు అనేది తగ్గుతాయి, మంగు అనేది తగ్గుతుంది. చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలా. వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలా. మీరు విటమిన్ ఈ క్యాప్సుల్ ఉన్నా కూడా వేసుకోండి, చాలా మంచిదండి. విటమిన్ ఈ క్యాప్సుల్ అయితే నా దగ్గర అయితే లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కన్నా వేసుకోండి. ఈ మాదిరిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ముఖానికి అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ముఖానికి వచ్చేసి ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోండి. తోటి మేకప్ అనమాట. మేకప్ ఉంటే ఒకసారి వాష్ చేసుకొని మనం రెడీ చేసిన ఈ రెమెడీ వచ్చేసి ముఖానికి అంతా కూడా అప్లై చేసుకోవాలి. మన ముఖానికి అయితే కన్నా ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోవాలి. మొత్తం నీట్గా అప్లై చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకోవాలి. మసాజ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 20 మినిట్స్ అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకొని బాగా ఈ మాదిరిగా మసాజ్ చేయండి ఒక 5 మినిట్స్ అయితే. మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపించానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది. ముఖం తెల్లగా మారుతుంది. అలాగే మనకు మంగు, నల్ల మచ్చలు, మొటిమలు వచ్చిన మచ్చలు కానీ కంటి కింద నలుపు కానీ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి ఈ రెమెడీ అయితే కనుక. చూడండి ఈ మాదిరిగా మనము మసాజ్ చేసేసుకోవాలి. ముఖానికి అంతా అప్లై చేసుకున్నాక తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. 20 మినిట్స్ తర్వాత వాష్ చేయాలన్నమాట. సోప్తో అస్సలు వాష్ చేయకూడదు, నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలన్నమాట. మీరు కాబట్టి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఒక గంట తర్వాత సోప్తో అనేది వాష్ చేసుకోండి. ఈ మాదిరిగా అయితే వారానికి ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఈ ఫేషియల్ అనేది ట్రై చేయాలి. ఇక్కడైతే కానీ వాష్ చేసేసినాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. మీ ముఖం కూడా ఇదే మాదిరిగా తెల్లగా మారుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా. ఇక్కడైతే అప్లై చేసినాము, ఇక్కడైతే అప్లై చేయాలి. అప్లై చేసిన కాడ చైన్ కాడ చూడండి మీకే తెలుస్తుంది కదా. లైవ్ రిజల్ట్ అనేది సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ముఖం కూడా తెల్లగా మారుతుంది, స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.